రింగ్ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులో అక్రమాలు జరిగాయని ఏపీలో జగన్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఈ మేరకు గత ప్రభుత్వం హయాంలో స్కామ్ జరిగిందని సిఐడి కేసు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబు పేరును కూడా చర్చించింది. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టులో చంద్రబాబు తరపు న్యాయవాదులు ముందస్తు బెయిల్ పిటిషన్ను నమోదు చేయగా బుధవారం ఉదయం విచారణ జరిగింది. ఇటు చంద్రబాబు తరపు లాయర్లు వాదనలు, అటు సిఐడి తరపు న్యాయవాదుల వాదనలు విన్న హైకోర్టు చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇస్తున్నట్లు తీర్పు వెల్లడించింది. వచ్చే సోమవారం వరకు చంద్రబాబును అరెస్టు చేయవద్దని హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులోని పీటీ వారెంట్, పోలీస్ కస్టడీపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వొద్దని ఏసీబీ కోర్టుకు హైకోర్టు సూచించింది. దీంతో చంద్రబాబుకు కొంత ఊరట దక్కినట్లు అయ్యింది. ఏపీ హైకోర్టు తీర్పుతో టీడీపీ శ్రేణులు కూడా కొంచెం ఉపశమనం దక్కినట్లుగా భావిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో దర్యాప్తు అధికారిని మారుస్తూ ఏపీ ప్రభుత్వం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సిఐడి అధికారులు ఏసీబీ కోర్టుకు సమాచారం అందించారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు ద్వారా చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థతో పాటు పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్కు, మాజీ మంత్రి నారాయణ, ఆయన కుటుంబ సభ్యులకు లబ్ధి కలిగించినట్లుగా సిఐడి ఆరోపిస్తుంది. ఈ కేసును ప్రస్తుతం అదనపు ఎస్పీ జయరామరాజు దర్యాప్తు చేస్తున్నారు. ఆయన స్థానంలో డీఎస్పీ విజయ్ భాస్కర్ను నియమిస్తూ సిఐడి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏసీబీ కోర్టులో సిఐడి అధికారులు మెమో దాఖలు చేశారు. మరోపక్క చూస్తే అంగన్వాడీ పాఠశాలలో చిన్నారులకు అందించే పోషకాహార విషయంలో జగన్ కక్కుర్తి పడుతున్నారని, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాన్ని వైఎస్ఆర్ పురుగుల పోషణ పథకంగా మార్చారని టీడీపీ అంగన్వాడీ విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి ఆచంట సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈ వివరాలు ఆమె మాటల్లోనే చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని ఉన్న 55,000కు పైగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు 25 లక్షల మంది ఉంటే వారందరికీ రాష్ట్ర ప్రభుత్వమే నాణ్యమైన, ఆరోగ్యకరమైన పౌష్టికాహారం అందించాలి. కానీ వాస్తవంలో జరుగుతున్నదేది అందుకు పూర్తి భిన్నం. చిత్తూరు జిల్లాలోని అంగన్వాడీ కేంద్రంలోని పిల్లలకు అందించే ఖర్జూరాల్లో ఖర్జూరాల్లోని పాము కళేబరాలు బయటపడడం ఈ ప్రభుత్వం చేతగానితనానికి నిదర్శనం. పేద మహిళలు, బిడ్డలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించలేని ముఖ్యమంత్రి పేదల ప్రతినిధి మంత్రి ఉషశ్రీ చరణ్ తక్షణమే ఖర్జూర ప్యాకెట్లోని పాము కళేబరం వచ్చిన ఘటనపై శాఖాపరమైన విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. పిల్లలకు పాము కళేబరాలు, పురుగులతో కూడిన ఆహార పదార్థాలు అందించడమే జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ. ఇలాంటి విషతుల్యమైన ఆహారం పేద పిల్లలకు అందిస్తున్న జగన్ తాను పేదల ప్రతినిధినని సిగ్గు లేకుండా గొప్పలు చెప్పుకుంటున్నాడు. పేద మహిళలు, పేద బిడ్డలు సరైన నాణ్యమైన ఆహారం అందించలేని ముఖ్యమంత్రి పేదల ప్రతినిధి. పిల్లలు తినే ఖర్జూరాల్లోని పాము కళేబరాలు రావడంపై ముఖ్యమంత్రి ఏం సమాధానం చెప్తారు? స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ తక్షణమే ఈ అంశంపై స్పందించాలి. భూ కబ్జాలు, రిసార్ట్లు ఏర్పాట్లు చేసే స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ తక్షణమే ఈ అంశంపై స్పందించాలి. భూ కబ్జాలు, రిసార్ట్ ఏర్పాట్లపై పెట్టే శ్రద్ధలో సగమైన మంత్రి అంగన్వాడీ సిబ్బంది సమస్యలు, అక్కడి ఆహారం పెట్టాలి. ఖర్జూరాల ప్యాకెట్లో పాము కళేబరాలు రావడంపై మంత్రి తక్షణమే శాఖాపరమైన దర్యాప్తు జరిపించి అలాంటి ఆహారాన్ని సరఫరా చేసిన కాంట్రాక్టును బ్లాక్ లిస్టులో పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. టీడీపీ ప్రభుత్వంలో అంగన్వాడీ కేంద్రాలు మనోవికాస కేంద్రంగా వ్యవహరించాయి. మహిళలు, చిన్నారులకు రోజుకో విధంగా నాణ్యమైన, బలవర్ధకమైన ఆహారాన్ని అందించాయి. చిన్నారుల జ్ఞాపక శక్తిని
అవగాహన శక్తిని పెంచేలా బోధనాపరమైన కార్యక్రమాలు నిర్వహించాయి. అలాంటి అంగన్వాడీ కేంద్రాల్ని జగన్ రెడ్డి తన ప్రచార పిచ్చి కేంద్రాలుగా మార్చాడని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలు భవనాలతో పాటు వాటికి పార్టీ రంగులేసి వేల కోట్ల ప్రజా సొమ్ముని దుర్వినియోగం చేశాడు. ఆఖరికి అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే కోడిగుడ్ల ఆహార ప్యాకెట్లపై కూడా తన బొమ్మలు వైసీపీ రంగులేసే దుస్థితికి దిగజారాడు జగన్. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పేరుతో అందించిన కిట్లపై కూడా జగన్ బొమ్మలే ఏం ఘనకార్యం సాధించాడని జగన్ తన బొమ్మలు తన పార్టీ రంగుల కోసం ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేస్తున్నాడు. ఈ ముఖ్యమంత్రి ఏమైనా స్వతంత్ర సమరయోధుడా, దేశం మెచ్చిన నాయకుడా? తన బొమ్మలు పార్టీ రంగులు తగలేసిన సొమ్ముని తన బొమ్మలకు పార్టీ రంగులకు తగలేసిన సొమ్ముని పిల్లల సంక్షేమానికి వెచ్చించి ఉంటే నేడు పాము కలేబారాలతో కూడిన ఆహారం అంగన్వాడీ కేంద్రాల్లో కనిపించేది కాదు. గతంలో కూడా ఇలాంటి కాలపరిమితి ముగిసిన పాలను మహిళలకు, పిల్లలకు అందించారు. గతంలో ఎన్నిసార్లు అంగన్వాడీ కేంద్రాల్లో సరఫరా చేసే వస్తువులు, ఆహార పదార్థాలు నాసిరకంగా ఉండటం, బియ్యంలో చిక్కీలలో పురుగులు రావడంపై ఫిర్యాదులు వచ్చిన అధికారులు, పీడీలు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈనాడు ఏకంగా ఖర్జూరం ప్యాకెట్లో పాము కలేబరం వచ్చిందంటే అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. జగన్ ఆయన భార్య పిల్లలు మాత్రం వేల కోట్ల ఖర్చు చేసి మంచి రుచికరమైన ఆహారం తినొచ్చు. కానీ పేద మహిళలు మాత్రం పురుగులు పాలవుతున్న ఆహార పదార్థాలు తినాలా అంటూ పేద మహిళలు మాత్రం పురుగుల పాలైన ఆహార పదార్థాలు తినాలా అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.